హాయ్ అండి. ఈరోజైతే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ పానకం చేస్తారు కదా, దాన్నైతే గనక ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎక్కడ తక్కువ అవ్వకుండా సేమ్ అదే టేస్ట్ వచ్చే విధంగా ముందుగా అయితే మిక్సీ జార్ని తీసుకుని దాంట్లో మిరియాలను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ను కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ మిక్సీ పౌడరు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులైనా కలుపుకు తినొచ్చండి, తాగొచ్చు. ఇది తాగడం వల్ల మనకు కడుపులో ఉన్నటువంటి మొత్తం వ్యర్థమంతా బయటకు వచ్చి కడుపు అనేది చాలా క్లీన్ అయిపోతుంది. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పౌడర్ని అయితే చేసేసుకుని మనకి ఎంతైతే కావాలో పానకం దాంట్లో ఈ వాటర్ని అయితే తీసేసుకుని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నేనైతే కొంచెమే కలుపుకున్నాను. ఈ పౌడర్ని అయితే వేసేసుకుని బెల్లం తురుమును కూడా వేసేసుకుని ఒకసారి గరిటెతో మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇంక అంతేనండి. ఏదైనా గ్లాస్లో కనుక దేంట్లో అయినా సరే వేసుకుని తాగేసేయడమే. టేస్ట్ అయితే అంతే టేస్ట్ ఉంటుంది. మీరు ఎవరైనా చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. సేమ్ టేస్ట్ ఎక్కడ చేంజ్ ఉండదు. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.